E20 పెట్రోల్ పైన దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తుండడంతో కేంద్రం స్పందించింది. ఇథనాల్ కలపకపోతే ఢిల్లీలో పెట్రోల్ ధర ₹125 ఉండేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇథనాల్ కలపడం వల్లే వినియోగదారులకు పెట్రోల్ కేవలం ₹94కే ఇస్తున్నామని స్పష్టం చేసింది. దీనివల్ల సామాన్య ప్రజలపై ఆర్థిక భారం కొంతవరకు తగ్గిందని చెప్పింది. మరోవైపు ఇథనాల్ కలపడం వల్ల వాహనాలపైన మైలేజీ తగ్గిపోతుందని, ఇంజిన్ పైన ప్రభావం పడుతుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా E20 పెట్రోల్ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకైతే దారి తీస్తా ఉంది. ఇథనాల్ ని 20% బ్లెండ్ చేసి పెట్రోల్ లో మిక్స్ చేస్తారు. సో దీని వల్ల అటు వెహికల్స్ కూడా పాడవుతాయి, ఇంజన్స్ పాడవుతాయి అంటూ కూడా వాహనదారులు చెప్తా ఉన్నారు. సో మొత్తంగా దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఇక్కడ E20 పెట్రోల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పూర్తిగా వైరల్ అవుతోంది. కేంద్రం మాత్రం దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తోంది. డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా ప్రజెంట్ E20 పెట్రోల్లో ఇథనాల్ కలపడం పైన దానిపై వినియోగం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. దానికి సంబంధించి కేంద్ర పెట్రోలియం శాఖ ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే ఒకవేళ ఇథనాల్ కలపకపోతే మాత్రం ఆ పెట్రోల్ రేట్లు అనేది భారీగా పెరిగిపోతాయి. ఇథనాల్ కలపడం వల్లే ₹95 వస్తుంది ఢిల్లీలో పెట్రోల్ ధర అనేది కేంద్రం అయితే ఒక వివరణ ఇచ్చింది. లేని పక్షంలో ₹125 పెట్రోల్ ధర ఉంటుంది. ఇప్పుడు ఇథనాల్ కలపడంతో ఇంకా తక్కువ రేటుకి రావాలని చెప్పి వినియోగదారులు అనుకుంటూ ఉన్నారు కదా, ఇంకా పెరిగే ఛాన్స్ లేదంటే ఏమైనా తగ్గించే ఆలోచన ఉందనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం? అంటే ఆదిత్యగానే కొంత ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇథనాల్ అనేది మొదట్లో అంతకుముందు E20 కన్నా ముందు E5 అంటే పెట్రోల్ 5% ఇథనాల్ కలిపేవారు. కానీ ఇప్పుడు అది E20 వెళ్ళింది. E20 అంటే పెట్రోల్ 20%, 100లో 80% పెట్రోల్, 20% ఇథనాల్ కలుపుతున్నారు. దానిని E25 కూడా తీసుకువెళ్లాలని యేసులో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు E20లోనే వ్యతిరేకత రావడంతో E25కి సంబంధించి వెనుకడుగు వేసింది. కానీ ఇప్పుడు ₹94 అనేది ప్రజలకు అందుతుంది. ₹94కే ఢిల్లీలో ఒకవేళ ఇథనాల్ కలపకపోతే మాత్రం డైరెక్ట్గా ప్యూర్ పెట్రోల్ ఉండాలంటే ₹120 వరకు ఉంటుంది. కాబట్టి దానివల్ల ఈ నిర్ణయం తీసుకుని చెప్తున్నారు. కానీ దేశవ్యాప్తంగా కూడా E20 పైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరి ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సింది. కానీ ఇటీవల ఇటు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా దీనిపై స్పందిస్తూ ఇంజిన్ పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది, పెట్రోల్ అంటే దీనివల్ల మైలేజ్ తగ్గినప్పటికీ కూడా ఇంజిన్ పైన ఎటువంటి ప్రభావం ఉండదు. మొత్తంగా E20 పెట్రోల్ అనేది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు పూర్తిగా వైరల్ గా మారుతా ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంజన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు, దానిలో ఉన్నటువంటి కొన్ని రబ్బర్ పార్ట్స్ బట్ రేట్ కి సంబంధించి ఇప్పటి వరకు ఒక ఇష్యూ ఉంది కదా, ఒకవేళ E20 వల్లే ఈ స్థాయిలో వస్తుంది లేదంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉండేది. సో ఇప్పుడున్నటువంటి రేటు కూడా ఇథనాల్ E20 వల్లే అవుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి